కరేబియన్ విధ్వంసకారుడు నికోలస్ పురాన్ కెరీర్ మంచి స్వింగ్లో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కేవలం 29 ఏళ్ల వయసులో పూరన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన 24 గంటల్లోపే పూరన్కు కెప్టెన్సీ అవకాశం దక్కింది. ఎంఐ ఫ్రాంచైజీ పూరన్ను కెప్టెన్గా ప్రకటించింది. మేజర్ లీగ్ క్రికెట్లోని ఎంఐ న్యూయార్క్ జట్టు కెప్టెన్గా పూరన్ ఎంపికయ్యాడు. గత ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో నికోలస్ పూరన్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎంఐ న్యూయార్క్ అతనిపై నమ్మకం ఉంచి ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఈ లీగ్లో పూరన్ 388 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2023 మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్ని ఛాంపియన్గా నిలపడంలో పూరన్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్ ఫైనల్లో 55 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 137 పరుగులతో నాట్అవుట్గా నిలిచి ఎంఐని ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ సీజన్లో కీరన్ పోలార్డ్ కెప్టెన్ కాగా ఇప్పుడు ఆ బాధ్యతలను పూరన్కు అప్పగించారు. ఇక పొట్టి ఫార్మాట్లో పూరన్ విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. గడిచిన ఐపీఎల్లో పూరన్ విశ్వరూపం చూపించాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన నికోలస్ 5 హాఫ్ సెంచరీలతో 524 పరుగులు చేశాడు.